వీళ్ళు వెళ్ళనవట్లేదా లేకపోతే ఎవరు పోలీసులే మమ్మల్ని పోలీసులు చంపేస్తారు. సెంటర్కి వెళ్ళి ఏది తెచ్చుకోవాలన్నా కాపుల రోడ్డు దాటి వెళ్ళాలండి మేము. ఏందన్నా ఏముంది ఎవరు లేరు కదా చూసాం కదా అన్న ఇప్పుడు కనుక్కోవాలి కదా ఏం జరిగిందో కనుక్కోవాలి. అసలు వాస్తవాలు వాళ్ళే ఉన్నారు కదా వీళ్ళు పక్కన ఉన్నారు కదా. వాస్తవాలు ఏంటంటే పేషెంట్లు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ కూడా అక్కడ బయట లేరు. అంత జరిగిన తర్వాత ఇక్కడ ఎక్కడ లేరు కదన్న. అసలు బయట అసలు ఎక్కడ కనీసం మన వాళ్ళకి ప్రొటెక్షన్ ఉందా? ఇంత జరిగింది అన్నది పెద్ద గొడవ అయింది అక్కడ. కనీసం మన దగ్గరికి ఎవరు వస్తారో ఏంటో కూడా ఏదన్నా ఇప్పుడు వచ్చిన అన్యాయం జరిగిన కరెక్ట్ అన్న మీరు చెప్పింది. అన్యాయం జరిగిన దగ్గర కానిస్టేబుల్ కనీసం బందోబస్తు కింద ఎవరైనా ఉండాలి కదా. మీరు బయటకు పదండి అంటున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. కాదన్న మీరు బయటకు పదండి అంటున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం మేము. లేకపోతే ఎస్పీ గారైనా డిఎస్పీ గారైనా ఎక్కడైనా న్యాయం జరిగేదాకా పోరాడుతా ఉన్నా. అది మాత్రం కన్ఫర్మ్. అంటే బయటికి వెళ్ళి మాట్లాడారు ఇక్కడ పేషెంట్లు ఇక్కడ ఉన్నారు కదా అలా కదన్నా. ఏం జరిగింది అనేది అసలు ఏం జరిగింది అసలు బాధితులు ఏం చెప్తున్నారు బాధితులు అసలు అలా అలా ఎందుకు జరిగిందనే విషయం మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చేసి ఏదో అక్కడ ఏదో జరిగిందని చెప్పి మేము కూడా అందరిలాగా ఆడన్నాడు ఈడన్నాడు అని అన్నాం అనుకో అందరికీ మాకు తేడా ఉంది. మేము వాస్తవాలు ఏం జరిగినాయి పరిస్థితులు ఏం జరిగినాయి అసలు మా వాళ్ళకి ఎందుకు అన్యాయం జరిగింది అని ఎందుకు కలిసి వచ్చిందనే దాని మీద మేము మన కుర్రలు అడుగుతున్నాం పూర్తి వాస్తవాలు. అంటే పార్టీలు కొంతమంది ఏంటంటే జనసేన వాళ్ళు చేసేది కొంతమంది అన్నారు, కాపు కులం వాళ్ళని కొంతమంది అంటున్నారు. అసలు ఇది పార్టీలో సంబంధం ఉందా పార్టీలతో లేదా అసలు ఎందుకు గొడవ జరిగిందని వాస్తవం తెలుసుకుంటే మనం ఏం చెప్పడానికి కానీ ఎస్పీ గారిని కలవడా కానీ డిఎస్పీ గారిని కలవడం ఏదైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కంప్లైంట్ పెట్టా కానీ ఒక అవకాశం ఉంటుంది కదా. జనసేన పార్టీ వాళ్ళు కావాలని చేశారని చెప్పేసి ఫ్లో వెళ్తుంది. అడిగాం జనసేన పార్టీతో సంబంధం లేదని జరపడంతా అయిపోయిన తర్వాత జయసేన అరిచారు చెప్తున్నారు. బయటకు ఇవ్వాలి కదా. ఇక్కడ మీరు వచ్చారు నుంచి వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు అప్పుడు ఎవడో కూడా నినాదాలు లేదు ఏమీ లేదు. ఇక్కడ అక్కడ ఏం జరిగింది ఏంటనేది మనకి మీకు మీరు అక్కడ జరిగిన విషయం వీళ్ళు ఇక్కడ మీరు చెప్తున్నారు. సీలో మీరు వెళ్ళి దానికి అడాప్ట్ చేసుకుని అసలు ఇక్కడ కనుక్కున్న తర్వాత పేషెంట్ ఏమైంది కనుక్కున్న తర్వాత చెప్పండి ఉద్దేశం చెప్తే మాకు అర్థం అవుతుంది. ఎందుకు ఆగమన్నా చెప్తే మేము వెళ్ళిపోతాం. మేమేమో అడుగుతున్నాం దానికి అడగకూడదు ఎప్పుడు వెళ్ళిపోతాయి ఇబ్బంది. మీ మాట మేము కాదన్నాం అడగకూడదు వెళ్ళిపోతాయి ఇబ్బంది. హాస్పిటల్ సెక్షన్స్ మాకు తెలుసు ఇక్కడ మేము వేసేది కూడా అవునండి అది తప్పట్లేదు. అమ్మా ఒక్క నిమిషం చెప్పట్లేదు అన్న. ఏమో 2 నిమిషాలే అడిగాం వెళ్ళిపోవాలనుకుంటే వచ్చాం అంతే.